कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् श्रीनिवासाय मङ्गलम्। गोपवधूपरिरम्भनलोलं गोपवधूपरिरम्भनलोलं गोपकिशोरं अद्भुतलीलं भजरे यदुनादं मानसा भजरे यदुनादं भजरे यदुनादं मानसा भजरे यदुनादम्। कपटाङ्गीकृत मानुषवेषं कपटाङ्गीकृत मानुषवेषं कपटनाट्यकृत कृत्स्नासुवेषं भजरे यदुनादं मानसा भजरे यदुनादम्। परमहंसहृतत्वस्वरूपं परमहंसहृतत्वस्वरूपं प्रणवपयोधर प्रणवस्वरूपं परमहंसहृतत्वस्वरूपं प्रणवपयोधर प्रणवस्वरूपं भजरे यदुनादं मानसा भजरे यदुनादं भजरे यदुनादं मानसा भजरे यदुनादम्। ఉత్తర గీత 2వ అధ్యాయము 1వ శ్లోకము. అర్జున ఉవాచ జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ సర్వజ్ఞం పరమేశ్వరం అహం బ్రహ్మేతి నిర్దేష్టుం ప్రమాణం తత్ర కిం భవేత్. జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ బ్రహ్మ భగవంతుడు, బ్రహ్మమును బ్రహ్మం అంటే భగవంతుడు అని చెప్పి అర్థం. వేరే ఆలోచనలకు పోమాకండి. భగవంతుడు అన్నా బ్రహ్మము అన్నా ఒకటే. కిం తద్బ్రహ్మ అని అర్జునుడు ప్రశ్న వేసిన దానికి పరమాత్మ అక్షరం బ్రహ్మ పరమం, అక్షరమై ఉన్నటువంటి దానిని బ్రహ్మ అని స్వామివారి సమాధానం భగవద్గీత 8వ అధ్యాయంలో. కాబట్టి అక్షర స్వరూపమే బ్రహ్మము అని చెప్పేసి అని అట్టి ఆ యొక్క భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి మాటకి సర్వగతం సర్వగతం అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము అని చెప్పని నిన్నటి ఉపన్యాసములో ప్రధానంగా మరి లోకములందరూ కూడా భగవద్భక్తులయ్యే ఉన్నారు. మరి భగవద్భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో వాస్తవికత లోపించి ఉన్నటువంటి అంశము ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానముగా భగవద్ విషయములో మరి నడుస్తున్నటువంటి మార్గ విధానము కనుక వాళ్ళు వాస్తవిక మార్గంలో పోతూ ఉన్నారా, కల్పనా సంబంధమై ఉన్న మార్గంలో ప్రయాణం చేస్తున్నారా అనేటువంటి విషయం ఒకటి ఉంది ఇక్కడ. కాబట్టి విచారించినట్లయితే చాలా వరకు మరి భగవద్ విషయముగా పోతున్నటువంటి వారు ఒక భ్రమ సంబంధమై ఉన్నటువంటి కల్పనా సంబంధమై ఉన్నటువంటి
మార్గములో పోతున్నటువంటి అంశమే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఒక సామాన్యమై ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని దాన్నే భగవంతుడుగా భావించి పోతున్నటువంటి యొక్క విషయముగా నిన్నటి రోజున మనం చాలా విషయాల్లో మాట్లాడుకోవటం జరిగింది. దాంట్లో మరి ఈ పాపపుణ్యాల విషయం కూడా ఒకటి నిన్న ప్రస్తావనకి రావటంతో మరి గాయత్రి మహామంత్రంలో మరి ఈ ప్రకారం ఉంది కదా అని చెప్పేసి ఒక సూచనలు కూడా అందటం జరిగింది. యదఖ్నాత్ కురుతే పాపం తదఖ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని గాయత్రి మహామంత్రంలో వచ్చేటువంటి అంశము. యద్రాత్ర్యాత్ ఏ రాత్రిపూట చేసే పాపాలు ఉన్నాయో ఆ రాత్రిపూటే అవన్నీ కూడా తొలగిపోయే విధానము అని. యత్ అహ్నాత్ ఏ పగటిపూట చేసేటువంటి పాపాలు అయితే ఉన్నాయో ఆ పగటిపూటే ప్రతిముచ్యతే విడిచిపెట్టి పోతున్నటువంటి విధానము అని చెప్పని ఈ విధంగా ఉన్నటువంటి అంశానికి మనం సామాన్యముగా అర్థం చేసుకున్నట్లయితే ఎవరు కూడా ఈ విషయంలో మరి బాధపడాల్సిన పరిస్థితి కూడా ఉండదేక. ఏమి పగటి పూట చేసినవి పగటి పోతే పోతున్నాయి, రాత్రి చేసినవి రాత్రిపూటే పోతున్నాయి, ఏవి కూడా మిగలట్లేదు. రేపటికంటూ ఏం ఉండవేక. ఈ పూట చేసినవి రాత్రి చేసినవి మొత్తం రేపటికల్లా పోయే విధానము అని చెప్పనేటువంటి మాట. మరి ఈ విధంగా చెప్పుకున్నట్లయితే సామాన్య అంశముగా మరి అందరికీ కూడా సంతోషదాయకమే. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇక పాపములు చేసే విషయంలో ఎవరు కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేదమాతే చెప్పింది కాబట్టి, అయ్యా నువ్వు పగటిపూట చేశావా ఆ పగటిపూట వెళ్ళిపోతున్నాయి. పగటిపూట ఎట్లా అంతముందుతుందో పగటిపూట శాశ్వతం కాదు. ఆ పగటిపూట రాత్రి సమయం రాగానే అది అంతమొందుతుంది. కనుక రాత్రి సమయం వచ్చినప్పుడు ఆ పగలు అంతమైంది కాబట్టి ఆ పగటిపూట చేసినటువంటివన్నీ కూడా ఆ పగటితోనే మొత్తం పోయాయి పాపాలు. ఒకవేళ రాత్రి వచ్చింది, రాత్రి సమయంలో కూడా చాలామంది కొన్ని పాపాలు చేసే విధానం ఉంటుంది. రాత్రి అనేది పగలు రాగానే అది అంతరిస్తుంది. కనుక రాత్రికే మరి అంతరించే విధానం ఉన్నప్పుడు మరి రాత్రిపూట చేసిన పాపాలు అవి అంతరించిపోతాయి కదా. నిత్యత్వం రాత్రి యందు లేదు, పగటి యందు లేదు. కనుక పగలు వస్తే రాత్రి అంతరిస్తుంది, రాత్రి వస్తే పగలు అంతరిస్తుంది. కాబట్టి కనుక పగటి చేసిన పాపాలు పగలు అంతరించగానే ఆ పాపాలు పోతాయని, రాత్రి చేసిన పాపాలు రాత్రి అంతరించగానే ఆ రాత్రితో పాటే ఆ పాపాలు పోతాయని ఈ విధంగా ఒక అంశాన్ని చెప్పుకున్నట్లయితే మరి ఇది చాలామందికి కూడా సంతోషదాయకంగా ఉండేటువంటి అంశమే. ఎందుకంటే పాపాలు లేవక రేపటికి లేవక తెల్లారిందా అంటే నిన్నటి పగలు నిన్న రాత్రి మొత్తం పోయాయి. ఈ పూట పగలు ఈ పూట రాత్రి చేసేటువంటివి రేపు తెల్లారగానే ఈ రెండు కూడా పాపాలు పోతాయనేటువంటి మాటగా చెప్పినట్లయితే ఇక ఏ ప్రాణికి కూడా పుట్టడం అనేటువంటి యొక్క అంశం ఉండదేక. ఎందుచేత అంటే ఈ జన్మ సిద్ధాంతం అనేటువంటిది పుణ్యపాపాలని ఆధారంగా చేసుకునే ఈ జన్మ సిద్ధాంతం అనేటువంటిది ఉన్నది. పరమాత్మ కూడా గీతలో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పినాడు. జాతస్య పుట్టిన వానికి ధ్రువం నిశ్చయం మరణం అనేటువంటి విషయం. మృతస్య చనిపోయిన తర్వాత వానికి మరలా జన్మ అనేది కూడా ధ్రువం అనే మాట వాడాడు. కాబట్టి మరణించిన తర్వాత మళ్ళీ పుట్టడం మాత్రం ఖాయం అని అన్నప్పుడు మరి ఇంకెక్కడయ్యా స్వామి పుట్టేది? మరి యొక్క వేదమాత చెప్పింది కదా, పగటిపూట చేసిన పాపాలు పగటిపూటే పోయాయి, రాత్రి చేస్తే రాత్రిపూటే వెళ్ళిపోయాయి కదా. ఇంకా పుట్టడానికి గల ఆస్కారం ఇంకెక్కడ ఉన్నది? దేని యొక్క ఆధారంగా చేసుకుని పుట్టాల్సి వస్తుంది. కర్మల యొక్క విధానమును అనుసరించి కదా పుట్టేది. మరి ఆ కర్మలు ఆ పుణ్యం అనేది పాపం అనేది అన్నీ కూడా మరి ఏ పూట కాపూట రాత్రి పోతే రాత్రిపూట చేసినవి పోయాయి, పగలు పోతే పగటిపూట చేసినవి పోయాయి. ఇంకా మృతశ్చ జన్మ మరి మరణించిన తర్వాత మళ్ళీ పుట్టడం అనేటువంటి దానికి
దేని ఆధారంగా చేసుకుని చెప్పటం అవుతుంది అనేటువంటి మాట కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం మరి గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి అంశం చూసినట్లయితే సామాన్యాంశముగా చూస్తే దోషం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మరి పగలు అనేటువంటిదే ఆ పాపాన్ని పోగొట్టేదిగా ఉంటుంది, రాత్రి అనేదే అది ఆ పాపం అనేది పోగొట్టేదిగా ఉన్నది. రాత్రి వల్ల ఆ రాత్రి పోగానే అయిపోవటం, పగటి వల్ల ఆ పగల చేసినవన్నీ అయిపోవటం అనేటువంటి మాట వేదవాక్యం. కాబట్టి కనుక దాంట్లో మరి ఇలాంటి యొక్క అర్థం తీసుకున్నట్లయితే పొసిగే విధానం కాదనమాట. అందువల్లే మహాత్ములు వేదాంత శాస్త్రంలో వాచ్యార్థాన్ని వదిలి లక్ష్యార్థాన్ని గ్రహించాల్సి ఉంటుంది అని చెప్పిన అంటారు. ఏ యొక్క విషయం చెప్పినప్పుడు వాచ్యార్థము అన్వయం అయ్యే అవకాశం ఉండదో, కాబట్టి అక్కడ ఆ వాచ్యార్థం అనేటువంటిది పొసిగే విధానం కాదు, కాబట్టి అన్వయం అయ్యే అవకాశం కాదు. కాబట్టి మరి ఆ వాచ్యార్థాన్ని పూర్తిగా వదలాలి, దాంట్లో ఉన్న లక్ష్యార్థాన్ని గ్రహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ వాచ్యార్థం, ఆ పదానికి వాచ్యార్థం ఏంటంటే రాత్రి చేసిన పాపం రాత్రే పోయే, పగలు చేసిన పాపం పగలు పోయే అనేది అక్కడ ఉన్నటువంటిది. అది ఒక వాచ్యార్థం అవుతుంది అది. ఎందుకంటే పొసగని అంశం అన్నమాట. పొసగని అంశాన్ని వాచ్యార్థము అంటారు. కాబట్టి అది పొసగని అంశమై ఉన్నప్పుడు దానికి కారణం అనేటువంటిది ఏదై ఉండననేది విచారించి దాంట్లో ఉన్న లక్ష్యార్థాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, కాబట్టి ఆ వాచ్యార్థాన్ని అట్లాగే తీసుకునే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మీ పాఠశాల బాగా జరుగుతుందా అని అడిగాడు అనుకోండి ఒక వ్యక్తి. ఆయన కూడా అంటాడు బ్రహ్మాండం జరుగుతుందండి, అద్భుతంగా జరుగుతున్నది పాఠశాల అనే మాట వాడతాడు. అది ఆ పదం అన్నమాట. కాబట్టి బాగా జరుగుతూ ఉన్నది అనే పదం వాడినప్పుడు అది పొసుగుతుందా? ఆ పదము పొసిగే విధానం కాదు. ఒకవేళ ఆ పదం పొసిగే విధానంగా ఉన్నట్లయితే ఎంత జరుగుతూ ఉన్నది రోజుకి, మూరెడ జానెడ బారెడ, లేకపోతే ఒక కిలోమీటరా అనేటువంటి విషయాలు వస్తాయి. అక్కడ జరుగుతున్నది అనేటువంటి మాట వాడినప్పుడు అది ఆ వాచ్యార్థం అవుతున్నది. ఎందుకంటే పొసగని అంశము వాచ్యార్థం అవుతుంది అన్నమాట. అట్లాగా పొసగని అంశము వాచ్యార్థం అయినప్పుడు దానిని తొలగించి అక్కడ లక్ష్యార్థం ఏమిటో అంశాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా లోకంలో మనం చాలా పదాలు అట్లా వాచ్యార్థ అన్వయంగానే పదాలు వాడుతూ ఉంటాం. కానీ ఎమ్మటే మనం దాన్ని లక్ష్యార్థముగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చెప్పిన దాన్ని యథాతథంగా తీసుకోం. ఈ యొక్క మార్గంలో పోతే ఆ గ్రామం వస్తుందా అని చెప్పని అంటాడు. కాబట్టి గ్రామం రాదు, గ్రామం వచ్చే అవకాశం కాదు కదా. నువ్వే బాబాల గ్రామానికి, గ్రామం వస్తుందా ఈ మార్గం అనేది మరి గ్రామం వస్తుందా అంటే గ్రామం ఎందుకు వస్తుంది? నువ్వు గ్రామానికి పోవాలంతే. కొన్ని పదాలు ఈ ప్రకారంగా లోకంలో అప్పటికప్పుడు వాడుతూ ఉంటారు. ఎమ్మటే ఆ పదం యొక్క లక్ష్యార్థాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ దీంట్లో ఉన్నటువంటిది వాచ్యార్థము. కాబట్టి దీంట్లో లక్ష్యార్థం అనేటువంటి అంశం ఏమిటో విచారించినప్పుడు దాని ద్వారా మనం ఆ లక్షణావృత్తి ద్వారా లక్ష్యార్థాన్ని గ్రహించుకోవటం జరుగుతుందన్నమాట. కాబట్టి మరి ఈ పాపములు రాత్రే పగటే పోతున్న విధానంగా ఉంటే లోకంలో ఏ ప్రాణికి మళ్ళా పునర్జన్మ అనేటువంటిది ఉండే అవకాశం లేదిక. కాబట్టి ఈ ప్రకారంగా రాత్రి వల్ల రాత్రి పాపాలు, పగటి వల్ల పగటి పాపాలు పోతున్న విధానంగా ఉన్నట్లయితే ఎవరూ కూడా ఆలయాలకు పోవాల్సిన అవసరం లేదు, అర్చనలు చేయాల్సిన అవసరం లేదు, పూజలు చేయాల్సిన అవసరం లేదు, పాప భీతితో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాత్రే పోయాయి, పగటే పోయాయి. కాబట్టి మొత్తం ఖాళీ అయిపోయింది దుకాణం అంతా. ఇక వీడు దేహం సాలించిన తర్వాత మోక్షానికి వెళ్ళిపోవడం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఈ ప్రకారంగా చూస్తే దాంట్లో పరమార్థం ఉన్నటువంటి అంశం, దాన్ని స్వామివారు కూడా చక్కగా చెప్పుకొచ్చారు. వాటిని మనం పరమార్థంలో గ్రహించుకోవాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి మనం రాత్రి చెప్పుకున్న వాటిలలో ఇతర కొన్ని మతాలు, కొన్ని సిద్ధాంతాలు మానవుల్ని మభ్యపెట్టి వాళ్ళను అపమార్గంలోకి తీసుకుపోతున్నటువంటి విధానములో
ఎందుకంటే వానికి మరి కనపడటం లేదు. తాత్విక అంశం అవగాహన ఉంటే వాడు చూడగలిగే అవకాశం ఉంటుంది. తాత్విక సంబంధమై ఉన్న అవగాహన లేనటువంటి వాడు ఈ చెప్పేటువంటి యొక్క మాటలకు వాడు ఆకర్షితుడై మరి వాళ్ళు సూచించినటువంటి మార్గం కల్లా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అజ్ఞాని, అంధుడు. కాబట్టి అంధుడై ఉన్నటువంటి వాడిని సులభముగా తీసుకుపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎవరైతే శాస్త్రం అనే కన్ను ఉంటుందో, సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అంధః ఏవ సః. సర్వస్య లోచనం శాస్త్రం అన్నారు. కాబట్టి మానవులందరికీ కూడా పారమార్థిక లోకాన్ని చక్కగా చూడగలిగేటువంటి యొక్క కన్ను శాస్త్రం అనే కన్ను అన్నమాట. అది భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇత్యాది ఏవైతే ఉన్నాయో మొత్తం అధ్యయనం చేసి ఉన్నటువంటి శాస్త్రం అనే కన్ను ఉన్నటువంటి వాడు ఏది అవాస్తవమో, ఏది వాస్తవమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది భ్రాంతిజన్యమో, ఏది యథార్థమో అనేటువంటి విషయం మీద చక్కటి అవగాహన పొందే అవకాశం ఉంటుంది వానికి, శాస్త్రం అనే కన్ను ఉన్నటువంటి వానికి. యస్య నాస్తి ఏవ అంధసః. సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి. యస్య ఎవరికైతే నాస్తి లేదో, శాస్త్రం అనే కన్ను లేదో, వాడు అంధః ఏవ సహ అంటే వాడు అంధః ఏవ అంధుడే అని చెప్పని అన్నారు. కనుక ఈ ప్రకారంగా లోకంలో ఆధ్యాత్మిక రంగంలో ఎంతమంది అంధులై ఉన్నారు ఈ విషయాన్ని ఒక్కసారి చూడండి అన్నమాట. ఆధ్యాత్మిక లోకములో ఎంతమంది అంధులై తడుముకుంటూ పోతూ ఉన్నారు అది. కాబట్టి వ్యావహారిక జగత్తు విషయంలో కన్నులు ఉన్నాయి. ఈ కన్నులు ప్రకృతి ప్రసాదించింది. ఈ చర్మ నేత్రాలని ప్రకృతి ప్రసాదించింది. కాబట్టి ఈ కన్నులతో మనం ఎదురుగా ఉన్నటువంటి ఏమిటో దర్శించుకోవచ్చు. అదే ప్రమాద స్థాయిల్లో ఉంటే వెనక్కి వచ్చేస్తాం, అనుకూలంగా విధానంగా ఉంటే ముందుకు పోతాం. కాబట్టి కన్నులతో చూసి ఎదురుగా ఉన్నటువంటి వాటి విషయాలను అవగాహన చేసుకొని అడుగులు వేసుకుంటూ ప్రమాదం లేకుండా గమనం చేసుకుంటూ గమ్యస్థానం చేరుకోవటానికి మంచి అవకాశం ఉన్నది. మరి ఈ కన్నులు అనేటువంటి ప్రకృతి మాత విశ్వ జగత్తు విషయంలో ప్రసాదించింది. కాబట్టి మరి ఈ యొక్క జగత్తులో ఉన్నటువంటి వాట్లను మనం కన్నుల ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ ఉన్నాం. ప్రమాదం లేని విధానంలో ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. ఇది ప్రకృతి విధానముగా ఇవ్వబడ్డటువంటి కన్నులు అని అర్థం. ఇది వ్యావహారిక జగత్ సంబంధ కన్నులు అన్నమాట. ఇది ప్రకృతి ప్రసాదించింది. తర్వాత పారమార్థిక లోకం, పారమార్థిక స్వరూపం, దాని విషయంలో మరి ఏమిటి కన్ను? కాబట్టి ఆ కన్ను అనేటువంటిది మనకి గురువు ప్రసాదించాలి. ముఖ్యంగా ఏమి పారమార్థిక లోకంలో ఏవైతే ఉన్నాయో, పారమార్థిక తత్వంలో ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించడానికి యోగ్యమై ఉన్నటువంటి కన్ను గురువు ప్రసాదిస్తాడు. మరి గురువు అని చెప్పాలంటే ఎవరు గురువు? లోకంలో చాలామందిని గురువు అని చెప్పనే మాటగా అంటూ ఉంటారు. మరి ఆ గురువు అనేటువంటిది కూడా మరి నిర్ధారితం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళ గురువులనే విషయం కాదు. శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు జన్మ తరింపన్, మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవశతకం. శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు. శృతి యుక్తి అనుభవం. శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. శాస్త్రదృష్టం అన్నారు. కాబట్టి గురువు అని చెప్పన్నప్పుడు ఆయన శాస్త్ర ప్రామాణికమును ఆధారంగా చేసుకుని శిష్యులకు విషయాన్ని అందించాల్సి ఉంటుంది అర్థం. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో భగవద్గీత. కాబట్టి శాస్త్రమును ప్రామాణికంగా తీసుకొని మరి ఆ విషయం చెప్పే విధానముగా ఉన్నటువంటి దానిని శాస్త్ర ప్రమాణం అన్నారు. శాస్త్ర దృష్టం. రెండవది గురుర్వాక్యం. తృతీయం ఆత్మనిశ్చయం. అది కాబట్టి శాస్త్రం ప్రామాణికంగా ఉంటుంది. తర్వాత గురుర్వాక్యం
ఆయన అనుభవంలో ఉన్న విషయాన్ని జోడించి చెప్పే విధానం. తృతీయం ఆత్మనిశ్చయం. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు కూడా ఆ విషయం అనుభవంలోకి రావాలని చెప్పని ఈ ప్రకారముగా సహేతుకముగా శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుని విషయాన్ని చెప్పగలిగేటువంటి వాళ్ళని యథార్థ గురువులు అని చెప్పని అంటారు. అలాగా లేకపోతే భ్రాంతిజన్యమై ఉన్నటువంటి గురువులు అపమార్గంలో తీసుకుపోయే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి ఈ యొక్క శిష్యులకు మరి యథార్థ జ్ఞానం అనేటువంటి కన్నుని ఇవ్వగలిగేటువంటి గురువు ముఖ్యంగా లభ్యించాల్సి ఉంటుంది. మీకు ఇది భాగవతం సప్తమ స్కందంలో కూడా ఈ విషయం అక్కడ వస్తుంది. చండామార్కులు తమ యొక్క శిష్యులకు బోధించేటువంటి విషయం అంతా కూడా మరి అక్కడ ఉన్నటువంటి పిల్లకాయలందరూ ఇది వాస్తవమే అనేటువంటి భావనకు వాళ్ళు నమ్మేసేశారు. కానీ ఒక ప్రహ్లాదుడు మాత్రమే ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు, ఇవన్నీ అవాస్తవములు, ఇవి కేవలం కల్పనా మాటలు, వీటి వల్ల శ్రేయస్సును పొందే అవకాశం లేదు, భ్రమలో పడిపోయే పరిస్థితి ఉన్నది, మళ్ళీ జన్మ పరంపర పాలైపోయే పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒక మరి ఆ బాలుడు గుర్తించాడు, ప్రహ్లాదుడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏమిటంటే అది వాస్తవం అనేటువంటి భావన వాళ్ళందరిలో కూడా ఉన్నది. కారణం ఏంటని చెప్పని ప్రహ్లాదుడు చిన్నతనంలోనే ముని సమ్మతమై ఉన్న శాస్త్ర ప్రామాణికమై ఉన్నటువంటి విషయాన్ని నారద భగవానుల ద్వారా విని ఉన్నాడు. కాబట్టి ఆ విషయ అవగాహన కలిగి తత్వావలోకనం చేసే విధానం కలిగి ఇటు పరోక్ష జ్ఞానం అటు అపరోక్ష జ్ఞానం రెండు జ్ఞానాలు ఉన్నటువంటి వాడు. ఈ విధంగా రెండు జ్ఞానములు, పరోక్ష జ్ఞానం ఉండాలి, అపరోక్ష జ్ఞానం ఉండాలి. ఈ పరోక్ష జ్ఞానం అనేది నారద భగవానుల వారి ఆశ్రమంలో చక్కగా ఆయన మరి ఆ వేద విషయం అంతా కూడా యథార్థమైన విషయం అంతా కూడా విన్నటువంటి విధానం. నారదుడు, నార అంటే జ్ఞానము, దా అంటే ప్రసాదించేటువంటి వాడు. అటు నారదుడు ధ్రువునికి ఆయనే గురువు, వ్యాసునికి ఆయనే గురువు. ఎంతోమంది గురుత్వముగా ఉండి మరి లోక చక్కటి జ్ఞానాన్ని ప్రబోధింపజేసే విధానముగా ఆయన ఆశ్రమంలో తత్వ విషయం అంతా విన్నాడు. కాబట్టి పరోక్ష జ్ఞానం కలిగింది. ఆ తర్వాత సాధన వల్ల అనుభవ జ్ఞానం, అపరోక్ష జ్ఞానాన్ని పొంది ఉండటం కారణంగా ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అనేటువంటి విషయంలో బాగా అవగాహన ఉంది. అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరసువాని మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాని అని ప్రకారం భాగవతమే చెబుతూ ఉన్నది. అట్టి ఆ యొక్క ఋషి సమ్మతమై ఉన్నటువంటి విషయాన్ని, యథార్థ విషయాన్ని వినిమన్నాడు. కాబట్టి ఆయనకు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అనే విషయంలో పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండటం కారణంగా ఈ చండామార్గులు బోధించేటువంటివన్నీ కూడా అపమార్గంలో తీసుకుపోతూ ఉన్నారు, అవాస్తవాలు బోధిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగాడు. కారణం ఏంటంటే అది మునుల యొక్క విషయాన్ని విన్నటువంటి వాడు కాబట్టి. తర్వాత కూడా పిల్లకాయలు చెబుతాడు, నాయనలారా మీకు వ్యర్థార్థం తెలియటం లేదు, వాళ్ళు చెప్పేవన్నీ కూడా అవాస్తవములు, అబద్ధములు, అలాంటివి వినటం వల్ల మనం మోక్షాన్ని పొందే అవకాశం లేదు, శ్రేయస్సును పొందే అవకాశం లేదు అని చెప్పనంటూ తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పేదా పొండొల్లని వారు కర్మ పుంజము పాలై అని అంటాడు. భాగవతంలో వస్తే పద్యాలన్నీ కూడా అయ్యా పుస్తకాలు తీసుకురండి, వాళ్ళకి ఇచ్చేయండి, మనకు అవసరం లేదు, వాటిల్లో మనం పొందే ప్రయోజనం ఏమి లేదు, అందరూ నా వద్ద కూర్చోండి నేను చెప్తాను అంటాడు. అని ప్రకారంగా మీకు చూస్తే ఆ కాలంలోనే మరి అవాస్తవములు బోధించే విధానం గల గురువులు ఉన్నారనేటువంటి విషయం మీకు భాగవతం సప్తమ స్కందం ద్వారా తెలుస్తుంది. గురుడు క్రూరుడు దుశ్శీలత అర్ధకల్పనలు చేసడి గ్రాహ్యము కాదు, శాస్త్రమే మేలిరింగించదన్ వినిన మీకు నిరంతర భద్రమవు గదన్ అని ఇట్లా మరి అవాస్తవములు బోధించే విధానం గురువులు లోకంలో మరి ఉన్నటువంటి విధానం.
ఆనాడు మరి ప్రహ్లాదుడు చెప్పబట్టి వాళ్ళు ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించగలిగారు. అదే ఆయన చెప్పి ఉండకపోయినట్లయితే మరి ఆ బాలురందరూ కూడా వాళ్ళు చెప్పేటువంటి యొక్క మాటలే వాస్తవం అని చెప్పి ప్రధానంగా పోయేవాళ్ళు. అందువల్ల మీకు ఇలాంటి యొక్క విషయాలు యథార్థ బోధ, అయథార్థ బోధ, సత్య జ్ఞానము, అసత్య జ్ఞానము, యథార్థ జ్ఞానము, మిథ్యా జ్ఞానము అన్నటువంటి యొక్క అంశాన్ని ఈ విధంగా ఉంటుందనేటువంటి విషయం మనకి పురాకాలం నుంచే మనకు ఆ విషయాన్ని తెలియజేయటం జరిగింది. కటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న విర్రితనము భద్రార్థులై ఉండి పాయరు సంసార పద్ధతి ఊరక కట్టుబడిరి కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నిరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పొరలనేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి గునుట దొడ్డ బుద్ధి అనేటువంటి విధానంగా ఎంతో గొప్ప విషయాలు మనకి శాస్త్రకారులు చెబుతున్నటువంటి విషయం. కాబట్టి మరి యొక్క పారమార్థిక తత్వ విషయంలో మనకేమిటయ్యా కన్ను అని చెప్పానంటే తాత్విక అవగాహన, సర్వస్య లోచనం శాస్త్రం. ఇంకా చెప్పుకున్నాం కదా, ఈ వ్యావహారిక జగత్తు పంచభూతాత్మిక వ్యావహారిక జగత్తు యొక్క విషయంలో కన్నులు ప్రకృతి మాత ప్రసాదించింది కనుక కన్నుల్లో ఉండబట్టి ఈ యొక్క విశ్వంలో ఏమిటనే విషయం మీద మనం తెలుసుకోవడం జరుగుతున్నది. చాలామంది నేత్రాలు లోపించినటువంటి వాళ్ళు ఉన్నారు, అంధుల లోకంలో ఉన్నారు, చాలామంది అంధులు ఉన్నారు. మరి ఆ కన్నులు లేవు వాళ్ళకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి అన్నమాట. ఇతరుల యొక్క సహకారంతో జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. ఎక్కడికైనా పోవాలంటే ఇతరులను పట్టుకుని ఆయన తీసుకుపోవాల్సి ఉంటుంది. ఇంటిలో కూడా స్వశేచ్ఛగా తిరిగే అవకాశాలు లేవు. అనుక్షణం భయపడుతూ ఉండే పరిస్థితి. దేనికి అడ్డం పడతామో, ఏ గోతులో పడతామో, ఏ నుయ్యిలో పడతామో, ఏ చెట్టుకు పోయి గుద్దుకుంటామో, ఏ గోడకు పోయి గుద్దుకుంటామో, ఏ యొక్క వాహనానికి పోయి అడ్డుపడతామో అనేటువంటి భయముతో అంధులు అనుక్షణం జీవించే పరిస్థితి చాలా దారుణమై ఉన్నటువంటి జీవన విధానం వాళ్ళది. ఎందుకంటే ఆ కన్నులు లేని విధానములో మరి వాళ్ళు పొందేటువంటి యొక్క వేదన, బాధ మరి ఇతరులకు అర్థమయ్యేటువంటిది కాదు. ఈ ప్రకారంగా మరి ఇలాంటి వ్యావహారిక విషయంలో ప్రకృతి మాత ప్రసాదించిన విధానం కన్నులు. సర్వస్యలో సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని కూడా మహాత్ములు చెప్పిన మాట. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మన ఇంద్రియములు, నయనం అంటే ఇంద్రియములు, సర్వేంద్రియానాం శ్రోత్రము, త్వక్కు, చక్షువు ఇత్యాది ఏవేవైతే ఉన్నాయో కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా అన్నింటికంటే కూడా ప్రధానమై ఉన్నటువంటిది ఏంటంటే కన్ను, నేత్రం అన్నారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నయనం, నేత్రం ఉండాలి. నేత్రం ఉంటేనే మన యొక్క కార్యం మనం చేసుకునే అవకాశం ఉంటుంది. స్వతసిద్ధం, ఎవరి యొక్క ఆధారం, ఎవరి యొక్క ప్రమేయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా మన పనులు మనం చేసుకుంటాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమై ఉన్నటువంటిది నేత్రం అనేటువంటిది కాబట్టి దాన్ని ఎప్పుడూ కూడా కాపాడుకునే విధానం కూడా కలిగి ఉండాలి. అది ప్రకృతి మాత ప్రసాదించినటువంటి అంశం అన్నమాట. అదే నేత్రాలు లేకపోయినట్లయితే ఎంత ఇబ్బందికర పరిస్థితితో వ్యవహారములో గమనించవచ్చు. అట్లాగా మరి పారమార్థిక బ్రహ్మము యొక్క విషయంలో ఏమిటయ్యా కన్ను అని చెప్పనంటే అది సర్వస్యలోచనం శాస్త్రం. కాబట్టి శాస్త్రం అనేటువంటి ఒక కన్ను, మరి ఆ కన్ను ఎవరు ఇస్తారని చెప్పనే మాటకి గురువు ప్రసాదించేటువంటిది ఆ కన్ను. కాబట్టి పారమార్థిక విషయంలో కన్ను గురువు ప్రసాదించాలి. అట్లనే మనం చూసినట్లయితే భగవద్గీతలో అర్జునుడు అడిగాడు, అయ్యా నువ్వు మరి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి ఏ యొక్క దివ్య అనుభవాలు ఉన్నాయో, దివ్య విభూతులు ఉన్నాయో, ఐశ్వర్యములు ఉన్నాయో, మహిమలు ఉన్నాయో, అంటే మహిమాన్వితమై ఉన్నటువంటి మరొక లోకం ఉందని చెప్పి అంటున్నావు కదా, అది విభూతి ఆత్మికము, ఐశ్వర్యాత్మికము, మహిమాన్వితము అనేటువంటి విషయముగా చెబుతూ ఉన్నావు. మరి దశమాధ్యాయంలో విభూతి యోగంలో చెప్పావు.
కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి యొక్క మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క లోకాన్ని మరి చూడగలిగే ఉద్దేశం ఉన్నది. ఎట్లా చూడగలుగుతాను, అనుగ్రహించండి అని అర్జునుడు ప్రార్థిస్తాడు. అప్పుడు పరమాత్మ ఆయనకి ఒక కన్ను ప్రసాదించాడు. దివ్యం దదామితే చక్షు. కాబట్టి ఈ చర్మ చక్షువులతో నువ్వు చూడగలిగే అవకాశం లేదయ్యా ఆ దివ్యత్వమును. కేవలం ఈ చర్మ చక్షువులు కేవలం ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి సామాన్యమై ఉన్నటువంటి రూపాలను చూస్తాయి తప్ప దివ్యమై భవ్యమై విభూత్యాత్మికమై ఉన్నటువంటి యొక్క మరొక లోకం ఉన్నది, మరొక విశ్వ జగత్తు ఉన్నది. అలాంటి యొక్క లోకం చూడాలంటే నీకు మరి అవి వేరే కన్నులు కావాలి. అవి నీకు నేను ప్రసాదిస్తున్నాను అని పరమాత్మ దివ్యం దదామితే చక్షు. దివ్యమై ఉన్నటువంటి చక్షు కన్నుని దదామి ప్రసాదిస్తున్నాను అని పరమాత్మ ప్రసాదించి అర్జునుడకు మరి ఆ యొక్క మహిమాన్వితమై ఉన్నటువంటి దివ్యమై ఉన్నటువంటి ప్రకాశవంతమై ఉన్నటువంటి విభూత్యాత్మికమై ఉన్నటువంటి అద్భుతమై ఉన్నటువంటి మరొక అంశాన్ని లోకాన్ని ఆయన అర్జునుడికి చూపించటం జరుగుతుందన్నమాట. అది మరి ఆ యొక్క ఈశ్వర మహిమ. ఇవన్నీ కూడా విభూత్యాత్మికమై మహిమాన్వితమై అన్నీ కూడా ఈశ్వర మహిమలతో చేరి ఉన్నటువంటి వాట్లను ఆయన చూపించగలిగాడన్నమాట. అయితే ఇక్కడ మరి సమస్త మాయకు అవిద్యకు అతీతమై ఉన్న స్వరూపం బ్రహ్మం. ఈ బ్రహ్మం అనేది ఈశ్వరత్వమునకు జీవత్వమునకు అతీతమై ఉన్న స్వరూపము. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః. అక్షర పురుషునికి అతీతమై ఉన్నటువంటి స్వరూపమే పురుషోత్తముడు అని స్వామి చెప్పిన మాట భగవద్గీత 15వ అధ్యాయంలో. కాబట్టి పురుషోత్తమ అన్నాడు. అక్షర పురుషునికి అతీతమై ఉన్న స్వరూపం పురుషోత్తముడు, బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము. అంటే ఆ యొక్క సచ్చిదానందాత్మకమై ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మము యొక్క విషయం మరి సంపూర్ణముగా అవగాహన చేసేటువంటి విధానం ఎవరిస్తారు కన్ను అని చెప్పనంటే అది యథార్థ గురువు, సత్య గురువు, సత్య గురువు అన్నమాట. ఆయన ప్రసాదించే విధానము కన్ను. ఆ కన్నుతో మరి పారమార్థిక తత్వం బ్రహ్మము యొక్క విషయం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అటు అవగాహన చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేసి అనుభవం తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అవగాహన చేసే విషయంలో చాలామంది మరి అపమార్గంలో పడ్డటువంటి విధానము. ఎందువల్లంటే ఈ చెప్పేటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాస్త్రజ్ఞానం లేనివాడు, అనుభవ జ్ఞానం లేని, రెండూ లేవు వానికి. శాస్త్రజ్ఞానం రావాలని ఎట్లా వస్తుంది? ఆశ్రమాలలో ఉండాలి, 12 సంవత్సరాలు అధ్యయనం చేయాలి, శాస్త్రాధ్యయనం చేయాలి, వ్యాకరణం చదవాలి, మరి అన్నీ కూడా అధ్యయనం చేయగలిగితే, గురుముఖత వినగలిగితే అలాంటి యొక్క మరి యథార్థమై ఉన్నటువంటి జ్ఞానం వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దానికి ఒక కాలమానం ఉన్నది. ఆ కాలమానం హెచ్చించాలి. పూర్వకాలంలో మరి అందరూ కూడా ఆ విధంగా గురువుల యొక్క ఆశ్రయంలో ఉండి 12 సంవత్సరాలు వేదములు, శిక్ష, కల్ప, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిశాస్త్రం, ఉపాంగములు, వేదాంగములు ఇవన్నీ అధ్యయనం చేసినప్పుడు వాటిలో వాస్తవాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ శిక్షణ విధానాన్ని పొందటం, దేనికైనా శిక్షణ ఉంటుంది. శిక్షణ లేకుండా ఏ విద్య రాదు. ఒక కోర్సు చదవాలని చెప్పనంటే కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ కాలం పాటు కూడా కోర్సులు ఉన్నాయి, చదువుతూ ఉన్నారు, పాస్ అవుతూ ఉన్నారు, ఉన్నత పదవులను అలంకరిస్తూ ఉన్నారు, గొప్ప స్థాయిలో వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆఫీసర్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారని చెప్పనంటే వాళ్ళు ఎంతో కాలం ఆ యొక్క విద్య కోసంగా కష్టపడ్డారు. కాబట్టి ఈనాడు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా లోకంలో వాళ్ళు చక్కటి పదవులలో ఉండి చేస్తున్న విధానం. ఆ ప్రకారంగా పారమార్థిక విషయంలో కూడా మరి ఎంతో కాలం కొంత సమయాన్ని హెచ్చించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అట్లా చేసినటువంటి గురువులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల వినేటువంటి విషయం మనకు బాగా మంచిగా అందే అవకాశం ఉంటుంది. యథార్థ జ్ఞాన మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. అలాగా మరి ఆ యొక్క శిక్షణా విధానముగా వాళ్ళు శాస్త్రాధ్యయనం చేయకుండా
కేవలం మరి కొన్ని వాక్యములు మాత్రమే కూడదీసుకుని తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముచే వాదించుజు జడు వారికి మోక్షంబు గలదే వాయుకుమారా అని అమ్మవారు అంటుంది. తారక యోగము పట్టుగా అభ్యసింపంగలేక బ్రాలుమాలి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే అని కూడా మీకు సీతారామాంజనేయులు అమ్మవారు చెబుతారు. కాబట్టి ఈ ప్రకారం అలాంటి యొక్క మరి యథార్థ జ్ఞానం ప్రసాదించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అని చెప్పానంటే, ఎవరైతే ప్రస్థానత్రయమును చక్కగా అధ్యయనం చేసి ఉంటారో, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, ఈ ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేసి ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే మనం యథార్థ తత్వాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పారమార్థిక తత్వ విషయంలో కన్నుని ప్రసాదించేటువంటి వాడు గురువు అని అర్థం. అలాంటి గురువు లేకపోయిందా అంటే ఈ కన్ను మాత్రం రాదు వానికి. అపమార్గంలో మిథ్యా కన్నులు వస్తాయి. ఆ మిథ్యా కన్నులతో పోవటమే, మరి అసత్య మార్గంలో పోవటమే తప్ప సత్య మార్గంలో పోయే అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా ఆధ్యాత్మిక రంగములో, తాత్విక విషయములో, మోక్ష విషయములో, భగవద్ విషయంలో ఎంతమంది యథార్థ కన్నులు కలిగి ఉన్నారనే విషయాన్ని పరిశీలించుకున్నట్లయితే అది అందరికీ అర్థమవుతుంది. ఎంతమంది మరి భ్రాంతిజన్యమై ఉన్న కన్నుని, అయథార్థ కన్నుని, భ్రాంతి జ్ఞాన కన్నుని కలిగి మరి మిథ్యా సంబంధమై ఉన్నటువంటి దైవ విషయంలో, మోక్ష విషయంలో, మిథ్యా మార్గంలో పోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ విషయముగా మరి కొన్ని సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే అవి వాళ్ళు చెప్పేటువంటి యొక్క బోధనలు వాటిల్లో ఎంత అవాస్తవం ఉందనే విషయాన్ని చూడగలిగేటువంటి యొక్క శక్తి ఎవరికి వస్తుందయా అని చెప్పానంటే, మనకు అనాదిగా ఉన్నటువంటి, ఆది నుంచి ఉన్నటువంటి వేద సంహితలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ వేదములో వేదాంతర్గతమై ఉన్నటువంటి ఉపనిషత్తులుగా చెప్పబడేటువంటి వాట్లను మంచిగా అధ్యయనం చేసి ఉన్నటువంటి, అవగాహన కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే యథార్థాన్ని చూడగలిగే అవకాశం ఉంటుందే తప్ప, అది లేకపోయినట్లయితే భ్రాంతి జ్ఞానముతోనే దైవ మార్గంలో కూడా, మోక్ష మార్గంలో కూడా, భగవద్ విషయంలో కూడా పోతున్నటువంటి వారు లోకంలో మరి ఎంతమంది ఆ విధంగా ఉన్నారనే విషయాన్ని అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి ప్రకారముగా మరి ఆ యొక్క సర్వస్య జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ, అంటే ఆ బ్రహ్మం సర్వగతం, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవతత్వాన్ని ఇక్కడ మనకి ఉత్తర గీతలో ప్రథమంగా అందిస్తున్నటువంటి విధానం. కాబట్టి అందుచేత మనం చూసినట్లయితే భగవద్ విషయంలో చాలామంది అపమార్గంలో పోతున్నటువంటి విధానము, అసత్య మార్గంలో పోతున్నటువంటి విధానము, భ్రాంతి జన్యమై భ్రాంతి జ్ఞానముతో పోతున్నటువంటి విధానము. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా మోక్షాన్ని పొందే అవకాశము ఉండదు అనేటువంటి మాట పరమాత్మయే చెప్పాడు. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం, పరమసిద్ధిని కానీ మోక్షాన్ని కానీ ఇది కూడా పొందే అవకాశం అనేటువంటిది ఉండదనేటువంటి విషయం మీద. కాబట్టి ప్రకారముగా భగవంతుడు అనేటువంటి విషయములో మరి సరైనటువంటి యొక్క అవగాహన కలిగి పోయినటువంటి వారు మాత్రమే యథార్థాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా మరి జన్మలకు మూల కారణమై ఉన్నటువంటివి సంస్కారములు. ఆ సంస్కారములనే పుణ్య పాపములు అని చెప్పని అంటారు. అంటే ఆ పుణ్య పాపములు అనబడేటువంటి వాట్లను, అయ్యా మీరు రాండి, మేమే వాటిని పోగొడతాము, మీకు ఎలాంటి శ్రమ అవసరం లేదు, మళ్ళా మీరేదో పుట్టాలి వాటి వల్ల ఇబ్బంది పడాలనేటువంటి మాటలు వింటూ ఉన్నారు. అవన్నీ కూడా వాస్తవం కాదు. కనుక మేము అవన్నీ కూడా పోగొడతామని చెప్పి అనే మాటకు వాళ్ళు చెప్పటము, వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు ఆ విధంగా పోయి జ్వరపడటము, ఆ విధంగా ఆయన మా పాపాలు మొత్తం పోగొట్టేసేసాడని చెప్పని వీళ్ళు సంతోషపడటము, ఇవన్నీ కూడా అల్ప సంతోష మాత్రముగా ఉండేటువంటివే. అవి తిరిగి మరలా జన్మ తర్వాత, జన్మానంతరం తిరిగి మరలా అనుభోక్తవ్యములుగా వచ్చేటువంటివి అనేటువంటి విషయం అన్ని సిద్ధాంతాలు బోధిస్తూ ఉన్నాయి.
కాబట్టి పుణ్యం పాపములు అనబడేటువంటివి ఎప్పటికీ కూడా ఉండేటువంటివే. కాబట్టి అందుచేత రాత్రి చేసిన పాపం రాత్రి పోవటం అంటే, కాబట్టి నిద్ర తెలియంతనం, రాత్రి అంటే తెలియంతనం, అజ్ఞానం, చీకటి. అజ్ఞానములో ఉన్నటువంటి వాడే, చీకటిలో ఉన్నటువంటి వాడే తెలియంతనముతో చేసినటువంటి యొక్క ఈ పాపాలన్నీ కూడా దానికి నిద్ర లాంటి నిద్ర యోగ నిద్ర అని చెప్పి అన్నారు. కాబట్టి అటు యోగ నిద్రకు మరి ఆ రాత్రి చేతనే సమస్త పాపాలు తొలగిపోయే విధానము అనేటువంటిది. ఈ విధముగా కొన్ని పారమార్థికమై ఉన్నటువంటి యొక్క అంశాలని లక్ష్యార్థ జ్ఞానముతో తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి నిన్నటి రోజున ఈ పాపపుణ్యాల యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశ ప్రస్తావన రావటం కారణముగా మరి శంకించే విధానాలుగా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఎవరు కూడా ఈ పాప పుణ్యములు పోగొట్టే విధానము కాదు. మరి ఆ పాప పుణ్యములు తిరిగి మరలా ఆ జీవులు అనుభవించాల్సిన పరిస్థితే ఉంటుంది అనేటువంటిది భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పిన మాట. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అజ్ఞానము చేత వాళ్ళ జ్ఞానం ఆవహింపబడింది కాబట్టి, ఆవృతమై ఉన్నది కాబట్టి, తెలియంతనముతో అంధకారంలో ఉన్నటువంటి వారు ఈ పాప పుణ్య విధానాలుగా కర్మలు సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ సంపాదించుకునే కర్మలు తిరిగి మరలా రాబోయే జన్మలకు హేతువుగా ఉండే విధానం అవుతుందని పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాట. కాబట్టి రెండు కూడా సూక్ష్మదేహంలో చేరిపోతాయి, సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఎవరెవరు ఏ కార్యాలు చేస్తూ ఉన్నారో ఆ చేసిన కార్యముల యొక్క సంబంధమై ఉన్నటువంటి ముద్రలు సంస్కారములుగా సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సూక్ష్మదేహంలో పడకుండా ఎవరు ఏ కార్యం చేసే అవకాశం లేదు. సూక్ష్మదేహానికి తెలియకుండా కూడా ఎవరు ఏ కార్యం చేసే అవకాశం లేదు. సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క ముద్రలు పని చెరిపేసే అవకాశం ఉందా అంటే అది కూడా అవకాశం లేదు. కాబట్టి సూక్ష్మదేహములో పడ్డటువంటి ముద్రలు దానినే బ్రహ్మేంద్ర స్వాముల వారు లింగదేహము అనే మాట కూడా ఆయన వాడాడు. సూక్ష్మదేహాన్నే లింగదేహము అంటారు. లింగం అంటే గుర్తు అన్నమాట, అనేక సంస్కారములతో గుర్తులతో ఉన్నటువంటిది. అలాంటి యొక్క సూక్ష్మదేహాన్ని మరి జ్ఞానాగ్నిలో కాల్చివేయండి, నీ పాపపుణ్యాలన్నీ కూడా తొలగింపజేయబడతాయి అనేటువంటిది మనకు చెబుతున్నటువంటి మాట. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని ద్వారా మరి ఆ కర్మలు మహాత్ములు కాల్చివేస్తూ ఉన్నారు. కాబట్టి అదొక్కటే మార్గం అని, ఇంకోటి లేదేక జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయటము. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథా ఏధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఏ ప్రకారముగా ఆ కట్టెలన్నీ కూడా బూడిదగా చేయబడుతూ ఉన్నాయో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్, ఆ ప్రకారముగా యోగాగ్ని యగు యోగ సమాధి యగు జ్ఞానాగ్ని యందు సమస్త కర్మలు కూడా కాల్పబడుతూ ఉన్నాయనే మాట శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుచేత సూక్ష్మదేహములో పడ్డటువంటి కర్మలను ఒక జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేసుకోవాలి తప్ప మరొక మార్గముగా పోయే విధానము లేదు. మరొక మార్గముగా పోయే విధానము అని చెప్పనంటే అనేక శరీరములు ధరించి ఆ శరీరములలో సుఖదుఖాల రూపంగా అనుభవించి వాట్లను తొలగింపజేసుకోవచ్చు, అంతవరకే. కనుక అనేక దేహములు ధరించే విధానముగా ఉన్నాయి కర్మవాసనలు అని చెప్పేసి అని. ఆ విధముగా ఉండగా మరి వీళ్ళందరూ కూడా మేము పోగొడతాం రాండి, మీకు ఏ భయం లేదు, మీరు పాపాలు యథేచ్ఛగా చేసుకోండి, కాబట్టి మేమున్నాం పోగొట్టడానికి అనే మాటలు చెప్పి అపమార్గంలో ప్రయాణం చేయించి ఇంకా అధిక పాపములు చేసే విధానముగా వాళ్ళని ప్రోత్సహించి చివరికి వాళ్ళ పరిస్థితి దారుణమై ఉన్న విధానము శాశ్వత నరకము అనే మాటగా ఆ చివరిలో చెప్పే దానిని వీళ్ళు ఇక్కడ చెప్పరు. మీకు అన్నీ పోయినాయి అంటారు తప్ప దాంట్లో చెప్పిన అంశాన్ని యథార్థంగా చెప్పరు.
కాబట్టి ఈ యొక్క లోన పడ్డటువంటి సుకృత దుష్కృత కర్మలు తిరిగి మరలా జీవులకు జన్మలు దేహములు ప్రసాదించేటువంటివిగా ఉంటాయి. అవి ఆ జీవితంలో సుఖదుఖాల రూపముగా పోవాలే తప్ప మరొక విధానం కాదు. కాబట్టి ఈ ప్రకారముగా భగవంతుని యొక్క విషయంలో కానీ మోక్షం యొక్క విషయంలో కానీ ఎంత అవగాహన రాహిత్యముగా ఎంత భ్రమా సంబంధ విధానాలుగా పోతున్నారు అనేటువంటి విషయాన్ని ఒకంత శాస్త్రాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ శాస్త్ర విధానం, శాస్త్రం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు అనబడేటువంటి వాటిని యథార్థతత్వముగా అవగాహన లేనటువంటి వారు ఇలాగా ఈ భ్రమా సంబంధమై ఉన్న మార్గంలో పోవటమే జరుగుతుంది. మనం ఒక సాంప్రదాయ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే స్పృశించాము. ఎక్కడ ఏదో సందర్భం వచ్చి ఒక సాంప్రదాయ విధానం ఉన్నటువంటి దానిని స్పృశించాము. ఇట్లాగా చూసినట్లయితే చాలా సాంప్రదాయాలన్నీ కూడా ఏదో ఒక దోషముతోనే అవి ఉన్నటువంటి విధానము, వాటి యొక్క వాస్తవిక విధానాలు తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు అవి వాస్తవం అని చెప్పి నమ్మి పోయేటువంటి పరిస్థితి చాలా జరుగుతూ ఉన్నది. అందుచేత ఇక్కడ మనం కొంచెం అవగాహన చేసుకున్నట్లయితే యథార్థాన్ని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. జ్ఞాత్వా అంటే తెలుసుకోవటము, అవబోధనే పరమాత్మ తొలి పదముల్లోనే జ్ఞాత్వా అంటే తెలుసుకోవటం అన్నమాట. తెలుసుకో జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ. కాబట్టి భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము. బ్రహ్మ అనే పదం ఎందుకు వాడారని చెప్పానంటే బృహు వృద్ధౌ బృంహతి వర్ధయతి బ్రహ్మ. బృహు వృద్ధౌ సమస్తమును వృద్ధి పొందింపజేసేటువంటిది. కాబట్టి ఆ భగవంతునికి బ్రహ్మం అనే పదం వాడటం జరిగిందన్నమాట. ఎందుకంటే జగత్తంతా అచేతనం, జడం, స్వయంగా అవి వ్యవహరించే సామర్థ్యం వాటికి ఏమి లేదు. కనుక వాటికి వ్యవహరించే సామర్థ్యం ఎట్లా వచ్చిందని చెప్పానంటే ఆ యొక్క చేతనం వల్ల వచ్చింది. ఆ చేతన స్వరూపాన్నే బ్రహ్మ అనే పదంతో వాళ్ళు వాడుతూ ఉన్నారు. యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. యక్షక్షుషా నపశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్దని కేనోపనిషత్తులు ఈ మాటలు వస్తాయి. కాబట్టి నేత్రేంద్రియం జడం, స్వయంగా చూడలేదు. చూడగలిగే శక్తి దేనివల్ల వచ్చిందో దానిని నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము అంటాడు. ఏ యొక్క మనసు సంకల్పములు చేయలేదో ఆ జడం. కాబట్టి సంకల్పములు చేసేటువంటి యొక్క శక్తి దేని ద్వారా పొందిందో దానికి ఆధారమై ఉన్న స్వరూపాన్ని నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము అనే మాటలు ఉంటాయి. ఈ ప్రకారముగా విశ్వంలో అన్నీ కూడా జడములే. మన దేహంలో ఉన్నటువంటి కాదు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియ, అంతరేంద్రియాలే కాదు, ఈ శరీరం కూడా జడమే, ప్రాణము జడమే, విశ్వంలో ఉన్నటువంటి యొక్క అన్నీ కూడా జడములే. ఈ జడాత్మికమై ఉన్నటువంటి యొక్క వాటిలకు చైతన్యమును ప్రసాదించింది బ్రహ్మం అన్నమాట. కాబట్టి ఆ బ్రహ్మ చైతన్య ఆశ్రయములో అన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి, పరిమళిస్తూ ఉన్నాయి, ఎంతో శోభాయమానంగా వృద్ధవుతూ ఉన్నాయి. దాన్ని చెప్పుకొస్తూ మహాత్ములు ఏమన్నారని చెప్పానంటే పృథివీ ఉపహిత చేతనము, జల ఉపహిత చేతనము, అగ్ని ఉపహిత చేతనము, వాయు ఉపహిత చేతనము, ఆకాశ ఉపహిత చేతనము, సూర్య ఉపహిత చేతనము, చంద్ర ఉపహిత చేతనము. ఇట్లా చూస్తే అన్నీ కూడా ఉపహిత చేతనములే. కాబట్టి చైతన్యం యొక్క ఆధారం కలిగి భూమి సమస్త ఔషధులను ప్రసాదిస్తూ ఉన్నది. అట్లనే చైతన్యం యొక్క ఆశ్రయంతోనే జలము అందరికీ దప్పిక తీరుతూ అందరినీ కూడా ఆనందింపజేస్తూ ఉన్నది. అగ్ని అనేది కూడా బ్రహ్మము యొక్క చేతనాశ్రయం ద్వారానే దాహక శక్తి కలిగి అన్ని పదార్థాలను కూడా పక్వం చేయగలుగుతూ ఉన్నది. అదే ప్రకారంగా వాయువు అనేది కూడా చేతనాశ్రయంతోనే అది ప్రాణశక్తిగా మారి సమస్త జీవులకు జీవన శక్తిని ప్రసాదించే విధానముగా వాయువు అనేది ఉన్నది. ఆకాశం అనేది కూడా చేతనాశ్రయం ద్వారానే సమస్తమునకు అవకాశం ఇచ్చేదిగా ఉందని చెప్పని. ఇట్లా పంచభూతములే కాదు, విశ్వంలో ఉన్నటువంటి లతకులమాదులు కానీ, సమస్త జీవరాశులు కానీ, సమస్త మానవ కోటి కానీ అన్నీ కూడా జడములే, జడాత్మిక విధానమే. ఇప్పుడు మన దేహం ఉందనుకోండి, ఆ దేహములో ప్రాణం సంచారం చేయబట్టి
మనకి వ్యవహారం ఉన్నది. ఆ సంచారానికి కారణం గల వస్తువు ఏది అంటే అది బ్రహ్మం అన్నమాట. ఏవి యత్ ప్రాణ ప్రాణితి ఏన ప్రాణ ప్రణీయతదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏ ప్రాణం స్వయంగా సంచారం చేయలేదో, దేని యొక్క చైతన్య ఆశ్రయంలో సంచారం చేయగలుగుతూ ఉన్నదో, దానికి ఆధారమై ఉన్నటువంటి యొక్క వస్తువుని త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము అన్నాడు. కాబట్టి ప్రకారముగా ఈ శరీరములో ప్రాణం అనేది ఉండబట్టే ఈ దేహం చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నది, అన్ని కార్యములు చేస్తూ ఉన్నది. ఆ ప్రాణశక్తి కాస్త ఆగిపోయిందా అంటే ఈ దేహంలో ఏ కదలికలు ఉండవు, ఏ వ్యవహారము ఉండదు. ఇప్పుడు ఆ ప్రాణశక్తి అనేది కూడా ఎట్లా ఉంది? అది వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన పంచవాయువులు కలిగి ఉన్నది. ఇంకా నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజి ఉపవాయువులు కలిగి ఉన్నది. 10 విధములుగా ఉన్నటువంటి ప్రాణములు ఈ దేహములో ఉండి దేహధారణ కలిగి వ్యవహరిస్తూ ఉన్నది. అంటే ప్రాణమునకు మహాప్రాణమై ఉన్నది బ్రహ్మం అన్నమాట. కాబట్టి జీవనం సర్వభూతేషు అని భగవద్గీతలో ఉన్న వాక్యం. జీవనం సర్వభూతేషు, సమస్త భూతములు సమస్త జీవులలో ఉన్నటువంటి జీవనం, ఆ జీవనానికి మూలమై ఉన్నటువంటి జీవం అది ప్రాణశక్తి, అది ఊపిరి. కాబట్టి ఆ ఊపిరి అహర్నిశలు సంచారం చేస్తూ ఉన్నది. ఆ విధంగా మన ప్రమేయం లేకుండా అది సంచారం కలిగి ఉందని చెప్పానంటే మరి ఎవరి ప్రమేయం ఉన్నది? మనమైతే మాట్లాడించటం లేదు, మనం దానికి ఎలాంటి యొక్క భరోసా ఇచ్చింది లేదు, మనం దానికి ఆసరాగా ఉన్నటువంటి వాళ్ళము కాము. మనం లాగితే లోపలికి వస్తున్నది, వదిలితే బయటికి పోతున్నది అన్నటువంటి విషయం ఏం కాదు. దాని పాటికైతే లోపలికి వస్తూ ఉంది, బయటికి పోతూ ఉన్నది. మన మెలకువతో ఉన్నా జరుగుతూ ఉన్నది, నిద్రపోతూ ఉన్నా జరుగుతూ ఉన్నది, మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉన్నది. ఆ జరిగేటువంటి యొక్క ప్రాణ సంచారానికి ఎవరు మూలం, ఎవరి వల్ల ఆడుతున్నది అని అన్నట్లయితే అది బ్రహ్మము యొక్క చేతనాశ్రయంలో ఆడబట్టి ఈ విశ్వములో ఉన్నటువంటి సకల జీవులు కూడా లిగిసి తమ తమ కార్యములు చేసుకుంటున్నాయి అని చెప్పానంటే వాళ్ళల్లో ఆ ఊపిరి శక్తి అనేటువంటిది ఆ విధంగా ఉండబట్టి, ఆ ఒక్క ఊపిరి కనుక పరమాత్మ ఆపేశాడు అంటే విశ్వంలో అన్ని జీవులు కూడా శవాసనాలు వేయటమే, పడుకోవటం, అంతే, భూమిలోకి వెళ్ళిపోవటమే. ఇన్ని ప్రాణులు, ఇన్ని కోటాను కోట్ల జీవులు, లక్షల కొలది మానవులు ఉన్నటువంటి అందరూ కూడా ఈ ప్రాణశక్తి ఒక్క ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నటువంటి ప్రాణశక్తి సమస్త జీవులను నడిపింపజేసేదిగా ఉన్నది. ఆ ఒక్క ప్రాణశక్తి గనక ఆగిపోయిందా అంటే ఇక్కడ ఉనికే లేదు, ఇక అందరూ కూడా మట్టి అయిపోయే పరిస్థితి తప్ప జన నివాసమే ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి ఒక శక్తి, దానిని మహాత్ములు బ్రహ్మ అనే పదంతో వాడారన్నమాట. కాబట్టి ఆ బ్రహ్మం అనే పదం తెలియపడకపోతే భగవంతుడు అన్న పదం అందరికీ తెలిసిన పదం, లేదా పరమాత్మ అన్నది అందరికీ వాడుకలో ఉన్న పదము, లేదా దైవము అనేది కూడా అందరికి వాడుకలో ఉన్న పదము. కాబట్టి ప్రకారంగా దేవుడు అనుకోండి, సులభంగా మీకు మనసుకు వచ్చేస్తుంది. లేదా చేతనము, ఇంకా ఇవన్నీ కూడా పారమార్థిక తత్వశాస్త్రంలో వచ్చే పదాలు. ఇంకా మన చాందోగ్యములు అయితే భూమా అనే పదం పెట్టాడు అక్కడ. భూమా, దాన్ని భూమా విద్య అని చెప్పని అంటారు. చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. భూమా అన్న బ్రహ్మము అన్న ఒకటే. కాబట్టి ప్రకారముగా మరి ఇక్కడ ఈ బ్రహ్మం అనేటువంటి విషయం చాలా గొప్ప విషయం కలిగి ఉన్నది. జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ, జ్ఞాత్వా తెలుసుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా మరి విచారిస్తేనే మన మనసుకు ఆ యొక్క విషయాలు గోచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారం జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ, జ్ఞాత్వా సర్వజ్ఞం బ్రహ్మ, జ్ఞాత్వా పరమేశ్వరం బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మమునే సర్వగతముగా, సర్వజ్ఞత్వముగా, పరమేశ్వరత్వముగా ఈ వాడుతున్నటువంటి పదాలు ఇవన్నీ కూడా స్వరూపత లక్షణాలు అని చెప్పని అంటారు. అందుచేత ఆ బ్రహ్మము సర్వజ్ఞం, సమస్తము కూడా దానికి తెలియబడుతూ ఉన్నది. బ్రహ్మమునకు తెలియబడకుండా విశ్వంలో ఏది కూడా ఉండే విధానం లేదు. అంతా కూడా బ్రహ్మము యొక్క ఎరుకలోనే సమస్త విశ్వమంతా, సమస్త మానవులంతా కూడా ఉంటారు. ఎవరెరుగకున్న ఈశ్వరుడెరుగడా,
విశ్వదాభిరామ విను. కాబట్టి ఆయన తెలుసు, ఆయన తెలియకుండా విశ్వంలో ఏది సర్వజ్ఞుడు. ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఆయనకి తెలిసేటువంటి యొక్క విధానము. గురువు గారు శిష్యులకు ఈ సమ్మర్లో ఎవరో భక్తులు మామిడికాయలు ఇస్తే రసాలు శిష్య బృందం అందరిని పిలిచి, నాయనలారా ఇదిగో తలా ఒక పండు ఇస్తూ ఉన్నాను, చక్కగా మీరు పండును సేవించి రాండి అని గురువుగారు ఆజ్ఞాపించాడు. అయితే ఒక షరతు ఏమిటని చెప్పానంటే, మీరు తినేటువంటి యొక్క ఈ మామిడి పండు ఎవరికీ తెలియకుండగా మీరు తిని రావాలి అని చెప్పనేదిగా స్వామిగారు చెప్పారు. ఆయన చెప్పగానే అందరూ కూడా పరుగున పోయారు. రసాలకాయ మంచి రుచికరంగా ఉండేటువంటిది, దొరుకోవచ్చు, బాగా రసాలు తాగవచ్చు. ఆ విధంగా వాళ్ళకి ఛాన్స్ దొరికింది కాబట్టి ఇది స్వామిగారు చెప్పిన మాటను ప్రకారంగా పాటించాలి కనుక అందరూ కూడా తలిపేసుకున్నారు. గదిలో పోయారు. ఒక్కొక్కడు గదిలో, ఒక్కొక్కడు మంచం కింద, ఒకడు దుప్పటి ముసుగేసుకొని, ఒకటి గంప కప్పుకొని, ఈ విధంగా ఎవరెవరికి ఎలాంటి సౌలభ్యాలు ఉన్నాయో ఆ సౌలభ్యాలు అనుసరించి మరి స్వామి చెప్పిన విధానముగా ఎవరికీ తెలియకుండగా అన్న విషయం మీద వాళ్ళు బాగా తినేసి బాగా జుర్రుకొని రసాలన్నీ పెంకి కూడా బాగా చీకి పీసు మాత్రం తెల్లగా పీసు మాత్రం మిగిలిపోయి ఉంటే దాన్ని పట్టుకోవచ్చి గురువుగారి సమ్ముఖాన పెట్టి, స్వామిగారు ఇదిగో మీ ఆజ్ఞ పాటించాం చూడండి, మొత్తం లాగి పారేసాం, తెల్లగా వచ్చింది పెంకి కూడా అని చెప్పని స్వామివారికి నివేదించారన్నమాట. అట్లా అందరూ కూడా గురువు ఆజ్ఞను పాటించి పట్టుకొచ్చి పెట్టారు. చెప్పినట్లుగా ఎవరూ కూడా మమ్మల్ని చూడలేదు. మేము గోడ సాటం తిన్నాను, గురువులో తిన్నాను, గంప కింద తిన్నాను, దుప్పటి ముసుకేసి తిన్నాను అని అందరూ కూడా సమాధానం చెప్పుకొచ్చారు. ఒక్కడు మాత్రం తినకుండగా పట్టుకొచ్చాడు. స్వామిగారు ఇదిగో పండు, మీ పండు మీకే ఇస్తున్నా అన్నాడు. ఏమిరా రసాలకాయ, భక్తులు ఇచ్చినటువంటిది. అందరూ కమ్మగా తిని బాగా చీకి తెల్లగా అయిపోయిన తర్వాత పట్టుకొచ్చి ఇంకా ఆడ పెట్టారే, నీకే మాయ రోగం తినడానికి, రసాలకాయ ఇస్తే చేతికి, ఇక షుగర్ వ్యాధి ఏమైనా ఉంది, నీకేమైనా ఉందా అని గురువు గారు అడిగారు. లేదు స్వామి, నువ్వు పెట్టిన షరతు ఏమిటి చెప్పండి, ఎవరికీ తెలియకుండా తినరమ్మని చెప్పావు కదా. మరి ఎవరికీ తెలియకుండా అంటే ఉన్నాడు ఈశ్వరుడు, ఆయన చూస్తూ ఉన్నాడు కదా, ఆయన తెలియకుండా ఎట్లా తినే అవకాశం ఉంటుంది. ఎవరికీ తెలియబడకపోయినా ఎవరెరుగకున్న ఈశ్వరుడెరుగడా అని నువ్వు చెప్పావు కదా శ్లోకం, మాకు పద్యం చెప్పావు కదా, ఏమన్నా పద్యాన్ని. కాబట్టి ఆయనకు తెలియకుండా తినే అవకాశం లేదు కాబట్టి కనుక నీ యొక్క ఆజ్ఞని పాటించే అవకాశం లేని కారణంగా తీసుకొచ్చి ఆ పండు మీకే సమర్పణం చేస్తున్నాను. అప్పుడు చెప్పాడు గురువు గారు, నీకు మాత్రం పట్టిన నా బోధ, మిగతా వాళ్ళందరూ బాగా తింటాన్ని మరిగారు తప్ప ఆశ్రమంలో ఒక్కడికొక్కడు నేను చెప్పిన మాటలు వంట పట్టింది లేదని చెప్పేసి వాడిని చక్కగా ఆదరించి ఆయన మెచ్చుకున్నాడు శిష్యుడు అన్నమాట. కాబట్టి ప్రకారంగా సర్వేశ్వరుడు అంతటా ఈశ్వర సర్వభూతానాం హృతి దేశే అర్జున తిష్టతి, పరమాత్మ అన్నమాట. ఈశ్వర సర్వభూతానాం సమస్త భూతముల యొక్క హృతు దేశే హృదయ దేశములో ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ కార్యం చేస్తున్నా ఆయనకు తెలియకుండా జరిగే అవకాశాలు లేవు కాబట్టి ఆయనని సర్వజ్ఞ. ఎందుకంటే ఈ జీవుడు అనే విషయం చూసినట్లయితే ఏ దేహం శరీర భిన్న జీవ, ఏ దేహములో ఆ జీవుడే ఉంటాడు. అందరి దేహాల్లోకే జీవుడు ఉంటాడా? అందరి దేహాలలోకే జీవుడు ఉంటే ఇది గమ్మత్తుగా ఉంటుంది. అప్పుడే ఏ ఒక్కడు ఏడ్చినా అందరు బేర్ని ఏడవాల్సిందే, ఏ ఒక్కడు నవ్వినా అందరు నవ్వాల్సే ఉంటుంది, ఏ ఒక్కడు చనిపోయినా అందరూ పోవాల్సి ఉంటుంది, ఏ ఒక్కడు పుట్టినా అందరూ పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ఒక్క వ్యక్తి మోక్షానికి పోయినా చాలు అందరూ మోక్షానికి పోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఆ జీవుడు అనేటువంటి వాడు ఒక్కడే కాబట్టి, అందరి దేహాలలో వాడు ఒక్కడే కాబట్టి. అందుచేత ఈ ప్రమాదం వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఎవరి దుఃఖాలు వాళ్ళయ్యే, ఎవరి సమస్యల వాళ్ళయ్యే, ఎవరి బాధల వాళ్ళయ్యే, ఎవరి ఏడుపుల వాళ్ళయ్యే. ఒకడు నవ్వుతాడు, ఒకడు ఏడుస్తాడు, ఒకడు బాధపడతాడు, సంతోషపడతాడు, కీరంతలు కొడతాడు. కాబట్టి ఏంటంటే కారణం ఎవరెవరిలో ఉండేటువంటి యొక్క జీవత్వములు వాళ్ళ వారికి పరిమితమై ఉన్నాయి కాబట్టి వాడు సాధన చేసి మోక్షానికి పోతే వాడొక్కడే పోతాడు, అందరూ పోతారు. ఒకవేళ వాడి పాపాలు చేసి నరకానికి పోతే వాడొక్కడే పోతాడంతే, అందరూ బారు. ఎవరైనా పుణ్యములు ఆచరించి స్వర్గానికి పోతే వాడొక్కడే పోతారు, అందరూ బారు. ఎందువల్లంటే జీవుడు శరీర భిన్న
కాబట్టి ఈ ప్రకారంగా ఏ దేహంలో ఉన్నటువంటి వాడు ఆ దేహంలోనే ఉన్నాడు కనుక తన దేహంలో జరిగేటువంటి వ్యవహారం తన వరకే తెలుస్తుంది, కానీ అందరి దేహాలలో జరిగే కార్యక్రమాలు తెలుస్తాయి వీడికి ఏమి. కనుక ఎవరెవరు ఏ ఏ ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళ జీవన విధానంలో ఉన్నటువంటి తెలుస్తాయే తప్ప లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ వీడు తెలియదు వీడికి. ఎందువల్ల అంటే వీడు వాని దేహంలో మాత్రమే ఉన్నాడు, తన శరీరంలో మాత్రమే ఉన్నాడు, తన శరీరంలో ఉన్న ఈ మాత్రం తెలుసుకుంటాడు, తన మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకుంటాడు, తాను చేసే కార్యాలేవో వాడు తెలుస్తూ ఉంటాయి. ఆ చేసిన కార్యముల యొక్క సంబంధమై ఉన్న ముద్రలు వానికి గోచరిస్తాయి. ఇతరులు చేసినటువంటి యొక్క ముద్రలు వాడు గోచరిస్తాయా? ఎవరెవరు ఏం చేశారు అనేదంతా వీడు చూడగలుగుతాడు వీడేమన్నా. కాబట్టి తాను చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూడగలిగే విధానం ఏంటంటే శరీర భిన్న జీవ, ఏ దేహంలో ఉన్న జీవుడు ఆ దేహంలో మాత్రమే ఉన్నాడు. కాబట్టి కనుక ఎవరి యొక్క పుణ్యపాపాలు వాళ్ళయే, ఎవరి యొక్క నరకం వాడిదే, ఎవరి స్వర్గం వాడిదే, ఎవరి మోక్షం వాడిదే, ఎవరెవరు ఏది ప్రాప్తింప చేసుకుంటే వాళ్ళకే వస్తుంది కాబట్టి అనే అంశం కనుక. అటనే ఈశ్వరుడు కూడా మరి ఆయన మరి అందరిలో ఉన్నాడా లేక ఎక్కడో ఒక దేహంలో మాత్రమే ఉన్నాడా ఈశ్వరుడు? ఇది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఏమి ఏ దేహములో ఉన్న జీవుడు ఆ దేహములోనే అన్నట్లయితే ఈశ్వరుడు కూడా ఆ ప్రకారంగానే ఎక్కడో తన దేహంలో తాను మాత్రమే ఉన్నాడా అనే మాట కాదు. ఈశ్వర సర్వభూతానాం హృతు దేశే, సర్వభూతానాం అన్నాడు అక్కడ. సర్వమానవానాం అని చెప్పి అన్నాడు కదా. ముఖ్యంగా సర్వమానవానాం అంటే మానవుల దేహంలో మాత్రమే ఉన్నాడనే మాట చెప్పాల్సి వస్తుంది. అప్పుడు సర్వమానవానాం అని చెప్పనంటే సర్వమానవులంటే కేవలం ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి మానవుల హృదయంలో మాత్రమే ఉన్నాడా? అమెరికా, రష్యా, ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనుషులు కదా, మరి వాళ్ళ హృదయాలలో ఈయన లేడా? ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ దేహంలో మాత్రమే ఉన్నాడా అని అనుకోమాకండి. కాబట్టి అక్కడ పరమాత్మ సర్వమానవానాం అనే పదం ఆయన వాడలేదు, ఈశ్వర సర్వభూతానాం అని అన్నాడు. భూతానాం ఎందుకు ఆ పదం వాడాడు? భూత అంటే ఏమిటి? భవతీతి భూతం, భూసత్తాయాం భవతి, పుట్టింది కాబట్టి. ఈ విశ్వంలో ఏదైనా పుట్టి ఉన్నదా అంటే చాలు. పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు ఏ జీవులైనా కానీ కాక అన్ని దేహములే, అన్ని దేహాలలో జీవులు ఉన్నారు. ఆ జీవులకు ఈయన కర్మ ఫల ప్రదాత అని అర్థం. కాబట్టి జీవులు కర్మలు చేసుకుంటూ ఉంటే అవి జడములు కాబట్టి జడాత్మికమై ఉన్న కర్మలను చైతన్యవంతముగా చేసేటువంటి వాడు ఈశ్వరుడు కనుక ఆయన కర్మ ఫల ప్రదాత అన్నారు. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అని ఉపదేశారంలో రమణ భగవానుల వారు మొట్టమొదటిగా ఆ మంత్రంలో చెబుతారు. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్మ కిం పరం అదేనా దైవమా కర్మ అనేటువంటిది? కర్మ తజ్జడం అది జడం, జడాత్మికమై ఉన్న కర్మ అది ఫలవంతం కాలేదు. ఫలవంతం కావాలంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్తయ్యకు ఈశ్వరుని యొక్క ఆజ్ఞతో ప్రాప్యతే ఫలం, ఆ ఫలములు ప్రాప్తిస్తూ ఉంటాయి. కాబట్టి ఏ ఏ జీవులైతే విశ్వంలో ఉన్నాయో అందువల్ల భూతానాం అన్నాడు. భూత అంటే ఏమిటి? భవతి ఇది భూతం, పుట్టింది కాబట్టి ఈ విశ్వంలో ఏదైనా దేహం ధరించిందా అంటే చాలు. అన్ని దేహములలో సర్వేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈశ్వర సర్వభూతానాం హృత్ దేశే, ఆయన హృదయ దేశములో ఉన్నాడు కనుక అట్టి ఈశ్వరుణ్ణి ఏకవచనంలో వాడారు భగవద్గీతలో పరమాత్మ. ఏమి క్షర సర్వాణి భూతాని అని బహువచనం ఇది. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థ ఏకవచనం ఇది. కూటస్థ అక్షర, కూటస్థుడే ఉన్నటువంటి యొక్క అక్షరుడకు ఈశ్వరుడు ఒక్కడే ఏకవచనంలో చెప్పారు. క్షర సర్వాణి భూతాని ఇది క్షర విధానం అనేటువంటి యొక్క భూతములు భూతాని బహువచనం ఇది. భూతం భూతే భూతాని. కాబట్టి ప్రకారముగా జీవులు అనేకం ఉన్నప్పటికీ కూడా మరి ఈశ్వరుడు మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడే ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడా అంటే అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ప్రతి ఒక్క శరీరములో ఉన్నాడు.
ఆ శరీరములో ఉన్న ఈశ్వరుడు అట్టి ఆ జీవులకు ప్రాణప్రదాత ఆయన మహాప్రాణమై ఉన్నాడు. ప్రాణములు ఆయన ఆశ్రయములో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రతి శరీరములో ఈశ్వరుడు ఒక్కడే ఆయన ఉన్నాడు కనుక ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియకుండగా అంటూ ఏది ఉండే విధానం కాదు. జ్ఞాత్వా సర్వజ్ఞం బ్రహ్మ, అట్టి ఆ బ్రహ్మము సర్వజ్ఞం, సమస్త శరీరములలో ఉన్నటువంటి యొక్క స్వరూపము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.